ప్రతిరోజు మనం ఒక మాట చెప్తాం, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అని. కానీ నిజమేంటి తెలుసా? ఆ రేపు మన జీవితంలో చాలాసార్లు రాలేదు. ఈరోజు స్టోరీ ఒక అమ్మాయి గురించి కాదు, ఎవరైతే రేపు అని పోస్ట్ పోన్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారో వారి గురించి. ఆమె పేరు మహాలక్ష్మి. చాలా నార్మల్ లైఫ్. పెళ్ళయింది, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, మార్నింగ్ నుంచి నైట్ వరకు కిచెన్, ఫ్యామిలీ, కిడ్స్, అందరికీ అన్ని పనులు కరెక్ట్ టైంకి చేస్తుంది. పర్ఫెక్ట్ వైఫ్, పర్ఫెక్ట్ మదర్. అందరూ అనుకుంటారు ఆమె లైఫ్ పర్ఫెక్ట్ అని. కానీ ఆమె హార్ట్లో మాత్రం ఒక సైలెంట్ క్వశ్చన్, నాలోనే నేను ఎక్కడికి పోయాను? మిర్రర్ ముందు నిల్చుకొని స్మైల్ చేస్తుంది, కానీ ఆ స్మైల్లో హ్యాపీనెస్ ఉండదు. ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్నాక ఆమె ఒకలాగా ఉంటుంది. ఫోన్లో రీల్స్ చూస్తుంది. సక్సెస్ఫుల్ ఉమెన్, కాన్ఫిడెంట్ ఉమెన్. ఆ వీడియోస్ చూస్తుంటే ఆమె హృదయంలో ఒక బాధ, నేనెందుకు ఇలా లేను? ఆమె కూడా ట్రై చేస్తుంది, న్యూ హ్యాబిట్స్, మోటివేషనల్ వీడియోస్ చూస్తుంది. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ అదే రొటీన్. స్లోగా ఆమె అనుకుంటుంది, నాకు డిసిప్లైన్ లేదు, నేను వీక్. సెల్ఫ్ డౌట్ సైలెంట్గా తన లైఫ్ని క్యాప్చర్ చేసింది. ఒకరోజు మనీ కావాలి అని ఆమె తన హస్బెండ్ని అడిగింది. ఆయన చిరాగ్గా చెప్పాడు, డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? నువ్వెప్పుడైనా ₹1 సంపాదిస్తే తెలుస్తుంది డబ్బుల విలువ అని వెళ్ళిపోయాడు. ఆ మాట ఆమె హృదయంలో డీప్గా దిగిపోయింది. ఆమె ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉండిపోయింది. కానీ లోపల ఒక ప్రశ్న, నేను కూడా ఏమైనా చెయ్యగలనా? ఒకరోజు చాలా రోజుల తర్వాత ఆమె ఫ్రెండ్ సిరి ఇంటికి వచ్చింది, గృహప్రవేశానికి పిలవటానికి. ఆమె చూస్తుంది బ్యూటిఫుల్ న్యూ హౌస్. మహాలక్ష్మి అడిగింది, ఎలా పాసిబుల్ అయింది ఇది అంతా? సిరి నవ్వింది. స్మాల్గా స్టార్ట్ చేశా, ఆన్లైన్ జ్యువెలరీ బిజినెస్. తక్కువ ఇన్వెస్ట్మెంట్, క్వాలిటీ బాగుంది, ఆర్డర్స్ పెరిగాయి. తర్వాత రెంటల్స్ కూడా స్టార్ట్ చేశా. 5 yearsలో ₹1,00,00,000 సంపాదించాను. ఆ మాటలు మహాలక్ష్మి లైఫ్లో స్పార్క్గా వెలిగాయి. ఆ రోజు ఆమె డిసైడ్ అయ్యింది, నేను కూడా స్టార్ట్ చేస్తా ఇప్పుడే. ఆమె దగ్గర ఏముంది అని ఆలోచించడం స్టార్ట్ చేసింది మహాలక్ష్మి. కుకింగ్ స్కిల్, పికిల్స్, పొడి, స్నాక్స్ చాలా బాగా చేయగలగదు. ఆమె స్మాల్గా స్టార్ట్ చేసింది. ఒక 2 bottles పికిల్స్ చేసి పక్కింటి వారికి ఇచ్చింది. ఆ పక్కింటి వారు చెప్పారు, బా చాలా బాగుంది, నువ్వు ఇది కానీ బాగా అమ్మటం స్టార్ట్ చేస్తే చాలా అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది, వర్కింగ్ ఉమెన్స్కి, ఇంట్లో ఇవి చెయ్యలేరు కదా అని అన్నది. ఇంకొక ఆర్డర్ వచ్చింది. అలా వర్డ్ ఆఫ్ మౌత్ స్టార్ట్ అయింది. 1 నెలలో 5 ఆర్డర్స్, 3 monthsలో 20 ఆర్డర్స్ వచ్చాయి. ఆమె కాన్ఫిడెన్స్ పెరిగింది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఆర్డర్స్ తీసుకోవటం స్టార్ట్ చేసింది. ఇన్కమ్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ టైం ఆమె తన డబ్బుతో తన కోసం కొనుక్కునింది. ఆ మూమెంట్ ఆమె లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఆమె చెప్పుకుంది, నేను కూడా చేయగలను అని. కానీ స్టోరీ ఇక్కడికి ఆగలేదు. ఆమె చూసింది, తన లాంటి ఇంకా చాలామంది అమ్మాయిలు ఇలా ఇంట్లో సఫర్ అవుతూ ఉన్నారు, ఇంటి నుంచే ఏదైనా చెయ్యాలి అని అనుకునింది. టాలెంట్ ఉంది కానీ ఛాన్స్ లేదు. ఆమె 2 కలుపుకునింది. ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది. స్లోగా 5 మంది అయ్యారు, 10 మంది అయ్యారు. ఇప్పుడు ఒక స్మాల్ గ్రూప్గా వర్క్ చేస్తున్నారు. మహాలక్ష్మి ఒక్కటే కాదు, మహాలక్ష్మి ఇప్పుడు 10 ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ అయ్యింది. ఒకరోజు ఆమె హస్బెండ్ చెప్పాడు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ,
అని. ఆమె స్మైల్ చేసింది. కానీ ఈసారి వ్యాలిడేషన్ కోసం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్తో. మీరు వెయిట్ చేస్తున్న ఛాన్స్ మీ దగ్గర ఉంది. స్కిల్ ఉండాలని కాదు, స్టార్ట్ చెయ్యాలి. రేపు అని వెయిట్ చేస్తే లైఫ్ మొత్తం వెయిట్లోనే పోవచ్చు. కానీ ఈరోజే స్టార్ట్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. మీరు కూడా స్టార్ట్ చేయడానికి రెడీనా? కామెంట్లో స్టార్ట్ అని రాయండి. మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవ్వచ్చు.